నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో ఈ పొలములోని నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో ఈ పొలములోని నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. పాటలు పాడుదాం. గంధం తెస్తాడు, యేసయ్య వస్తాడు. గంధం తెస్తాడు, నా నీకు నాకు నీకు చెప్తాడు, తన నీకు చెప్తాడు. యేసయ్య వస్తాడు, జీవగంధం తెస్తాడు. పేరు పేరు నా నీకు నాకు నీకు చెప్తాడు, తన నీకు పాపం చేస్తే నీవు మరవలేదనుకున్నావు, పాపికి నిలయం నరకం అంటే నవ్వుతున్నావు. పాపం చేస్తే నీవు మరవలేదనుకున్నావు, పాపికి నిలయం నరకం అంటే నవ్వుతున్నావు. యేసేదురైతే నీ పాపం చూపిస్తే, యేసేదురైతే నీ పాపం చూపిస్తే ఏమైపోతావు? నీవెక్కడ ఉంటావు? ఏమైపోతావు? నీవెక్కడ ఉంటావు? యేసయ్య వస్తాడు, జీవగంధం తెస్తాడు. పేరు పేరున నీకు నాకు నీకు చెప్తాడు, తన నీకు చెప్తాడు. చేసిన పాపం ఒప్పుకోమంటే తప్పుకు తిరిగావు, దేవుని వాక్యం చెప్పేవారిని తిట్టుకున్నావు. చేసిన పాపం ఒప్పుకోమంటే తప్పుకు తిరిగావు, దేవుని వాక్యం చెప్పేవారిని తిట్టుకున్నావు. యేసేదురైతే నీ పాపం చూపిస్తే, యేసేదురైతే నీ పాపం చూపిస్తే ఏమైపోతావు? నీవెక్కడ ఉంటావు? ఏమైపోతావు? నీవెక్కడ ఉంటావు? యేసయ్య వస్తాడు, జీవగంధం తెస్తాడు. యేసయ్య వస్తాడు, జీవగంధం
పేరు పశువుల పాల, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాల, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. నా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకొనెను. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకొనెను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా ఆత్మదేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణలో, తగ్గింపు ప్రార్థన సమర్పణలో, మార్గము సత్యము జీవము చూడు. మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. అదే వాక్యం చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని వందనాలు. ఈ కృపతో నింపుచున్నవాడు నేను, సహాయం చేస్తున్నవాడు నేను, ఈ వాక్యంతో కలిగించేవాడు నీవే. ఈ దినము తండ్రి నీ మాటలు చెప్తున్న మాటలు నేను చేసి బాగు చేసి పరిస్థితులను మార్చమని ప్రతి ఒక్కరితో వరకు మీరు మాట్లాడే దేవుడు కాబట్టి నీ కృపతో నీకు నడిపించి సహాయం దయచేసి పంచమని నీ ద్వారా నీకు మేలు మేమందరం పొందడం కృపించండి. మాకు కాపుదలిచ్చేవాడు నువ్వే, నీ శక్తితో నీ బలముతో నింపేవాడు నీవే. నీ అందుకు వారి నుంచి మహా గొప్ప కృపను మాకు ఇచ్చి సహాయం చేస్తున్నవాడా మీకు లెక్కించలేని వందనాలు. ఇది వైద్యనము తండ్రి, అన్ని విధాల సహాయం దయచేయండి. నీ కృప మాకు దయచేయండి. నీ ఉద్దేశంలో నీ ఆలోచనని నడిపించమని, నీవే ఉన్నతమైన ఉద్దేశం నడిపించి సహాయం దయచేయబడుతున్నాను.
నీ మాట తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరేసయ్యా. నీ మాటే మాకు ఆధారం కాబట్టి నీ సంతోషాన్ని మాకు దయచేయండి. నేనే నాయన మా జీవితంలో ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ప్రతి ఒక్కరికి సహాయం కావాలని ప్రభా నీ కృప దయచేసి అడుగుచున్నాను ప్రభా. అన్ని విధాల కార్యాలు జరిగించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమె తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములను తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన మీకును లైవ్లో ఏకీవిస్తున్న లైవ్ అనంతరం ఏకీవిస్తున్న కుటుంబానికి నిండైన దేవుల ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. సరే, మన వాక్యం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఏం చేస్తానంటే ఓదార్చుస్తాను. ఈ మాట ఎంత బలమైందో తెలుసా? ఈ లోకంలో మనం అనుకుంటాం మనకంటే ఈ లోకంలో ఎవరు లేరు ఓదార్చేవారు. విశ్వాసులు అయితే పాస్టర్ గారి వైపు చూస్తారు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఇంకో పాస్టర్ గారు సహాయం ఉంటే బాగుండు, లేదంటే ఎవరన్నా వచ్చి మానసికంగా మేము పడిపోతున్నాం మమ్మల్ని ఓదార్స్తే బాగుండు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సేవకులు అయితే సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. నీకున్న భయం, నీకున్న కష్టము, నీకున్న శోధన, నీకున్న వేదన, నీకున్న కన్నీళ్ళు, నీకున్న దుఃఖము, నువ్వు పడుతున్న ఆ యొక్క భయంకరమైనటువంటి చిత్రహింసలు, నువ్వు అనుభవిస్తున్నటువంటి కఠినమైన పరిస్థితులు, అది శారీరకంగా అవ్వచ్చు, బలహీనపరచబడవచ్చు, బలము లేని స్థితులు అవ్వచ్చు, భయపడిపోయే పరిస్థితులు అవ్వచ్చు, దిగులు పడిపోయే పరిస్థితులు అవ్వచ్చు, ఒంటరితనం అవ్వచ్చు, నీలో నువ్వు కృంగిపోతున్నప్పుడు అవ్వచ్చు, నీ అంతటి నువ్వే గాయపరచబడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే నువ్వు నీ కుటుంబము ఏమనుకోవాలంటే నా దేవుడు మాత్రమే నన్ను ఓదార్చేవాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. హల్లెలూయా. మనుషులు పెట్టే నిందకు భయపడద్దు. మనుషులు గాయపరుస్తూ ఉంటారు, మనుషులు బలహీనపరుస్తూ ఉంటారు, మనుషులు నష్టపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మన జీవితాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్థితిగతులు మన కుటుంబాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబం పట్ల లేనిపోని నిందలు, అవమానాలు, అవహేళన, భయంకరమైన పరిస్థితులు వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉన్నవారు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవమానంతో తలెత్తుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్య వచ్చి ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుసే పరిస్థితి వస్తారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నేను ఎవరు ఓదార్చరు, ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఓదార్చిన ఎంతవరకు పనిచేద్ది, వాళ్ళ వరకు ఎంతవరకు పనిచేస్తుంది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. అది ఎప్పటి వరకు అంటే వాళ్ళు నీతో ఉన్నంత వరకు ఓదార్పు కలిగిన మాటలు చెప్పాక ఇక అది అక్కడతో కట్ అయిపోద్ది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ తిరిగి వారి జీవితంలో నువ్వు కలిస్తే, లేదంటే నువ్వు వారి జీవితంలో కలిస్తే 4 మాటలు చెప్పేది కాస్త 2 మాటలు చెప్పి ముగించేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. హల్లెలూయా. ఏదైనా సమస్య వస్తే మిమ్మల్ని ఓదార్చాల్సింది ఎవరు? దేవుడే. ఇంకో మాటలో చెప్పమంటారా? 24 hours ఇంటూ 365 days బిజీ లేకుండేది దేవుడు ఒక్కడే. ఈ లోకంలో అందరూ బిజీయే. విశ్వాసీ బిజీయే, పాస్టర్స్ బిజీయే, సంఘాలు బిజీ, అందరూ బిజీ. వాళ్ళకంటూ టైం ఉంటుంది. కానీ వాళ్ళ మాటలు బట్టి ఆదరణ పొందామని, ఓదార్పు పొందుదామని అనుకుంటారు. కానీ వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ బిజీ లేని వాడు భూలోకంలో ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే. నువ్వు ఎప్పుడైనా సమస్య వచ్చిందా దేవుడి దగ్గరికి వెళ్ళు, నిన్ను ఓదారుస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా ఓదారుస్తాడు. వాక్యంలో ఉన్న భక్తులైనటువంటి వారి జీవితాన్ని తెలియజేస్తూ ఓదారుస్తాడు. ఈ లోకంలో నువ్వు ఈ శ్రమలు వస్తాయి, ఇది నువ్వు
నువ్వు అనుభవించాల్సిందే, ఇది అనుభవించాల్సింది, ఇది రూలు అని చెప్పి నీ కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు, నిన్ను ఓదార్చుతూ బలపరుస్తూ ఉంటాడు. అదే మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు చేసిన పని బట్టి, నీ ఆలోచన బట్టి, తలపుని బట్టి నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ నింద వేస్తూ ఉంటారు. కానీ యేసయ్య నింద మోపడు నీ మీద, బలహీనపరచడు, ఓదారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడే, అయ్యో నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, అయ్యో ఎంత కష్టం వచ్చిందని నిన్ను గురించి తను ఏడుస్తూ నీ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిన్ను గురించి ఆయన ఏడుస్తూ, ఆయన కన్నీరు కారుస్తూ నీ కన్నీరు తుడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి దైవజనాయనమా, దేవుడే నిన్ను ఓదార్చేవాడిగా మారిపోతే మరి నువ్వు ఎవరిని దేవుడికి ఎట్టుకుంటున్నావు, ఎవరిని ముందు ఎట్టుకుంటున్నావు? చూద్దాం. మనకు 2వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన సారాను గురించి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని బిక్కుమంది ఎగినట్లు చేసి తిని. హల్లెలూయా. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని పిలిచి ఏం చేశాడంట? 1000 మందిగా అగునట్లు చేశాడంట, ఎక్కువమంది అగునట్లు చేసేసాడంట, ఆశీర్వదించి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఓదార్చారు ఎవరిని? దేవుడే. అబ్రహాం వెళ్ళి శారాకి చెప్పుకున్నా, శారా వెళ్ళి అబ్రహాంకి చెప్పిన ఓదార్పు రాదు. వీళ్ళిద్దరు వెళ్ళి దేవుడికి చెప్పుకుంటే వీళ్ళిద్దరిని దేవుడు ఓదార్చేవాడు. ఎవరి కాలేజీ చెప్పుకున్నా ఓదార్చుతాడు, ఎవరంతటి వాళ్ళు వెళ్ళకుండా ఇద్దరు కలిపి ఓదార్చేవాడు. ఓదార్చడమే కాకుండా వారి జీవితాల్లో ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి నీకు ఓదార్పు ఎవరి ద్వారా కావాలంటే దేవుడి ద్వారానే. అబ్రహాము, శారా ఎవరి ద్వారా వారు ఓదార్చబడ్డారు? దేవుడి ద్వారానే. పిల్లలు లేరండి, ముసలితనం వచ్చేసింది, వాగ్దానం ఏమో దేవుడు ఇచ్చేశాడు. ఆ వాగ్దానం ఏమో దేవుడు ఇచ్చిన తర్వాత కూడా నెరవేర్చబడలేదు ఏంటని ఒక ఆలోచన మనసులో ఉండిపోయింది. కానీ ఆ సమయంలో దేవుడు వాళ్ళకు ఓదార్పు మాటలు చెప్తున్నాడు. అబ్రహాము, శారా, నేను మాట ఇచ్చాను కదా, చేస్తాను, కంగారు పడుతుంది, నేను మిమ్మల్ని ఓదార్చేవాడిని, నేను ఉన్నాను కదా. రకరకాలు అంటూ ఉంటారు, గొడ్డుమూత్రాలు, గొడ్డుమూతోడివి, పిల్లలు లేరు నీకు, పిల్లలు లేరు మీకు, ఇక మీ బ్రతికింది మీ ఎన్నో అంటారు. కానీ అవేమి మీరు పట్టించుకోవద్దు. అయితే మీకు ఓదార్పు కలిగించే మాట నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఓదార్చేవాడను. ఈ లోకంలో ఎవరి ఓదార్పు నీకు పనిచేయదని. ఎవరు వచ్చి నీ కంటిలో కళ్ళు తుడిసిన ఆ యొక్క మనసులో ఉన్న తీలేరు, కానీ కళ్ళల్లో ఉన్న నీరు తుడవగలరు, గుండెల్లో ఉన్న బాధను తీలేరు. ఎవరు తీయాలా? దేవుడే. నిన్ను ఓదార్చేది దేవుడే, నిన్ను బలపరిచేది దేవుడే, నిన్ను ఆశీర్వదించేది దేవుడే, నిన్ను బ్రతికించేది దేవుడే, నిన్ను చంపేసేది దేవుడే, నీకు సహాయం చేసేది దేవుడే, నిన్ను నడిపించేది దేవుడే. ఇంకో మాటలో చెప్పాలంటే అందరికీ ఉపకారి అయిన దేవుడు ఒక్కడే ఏదైనా నీకు చేయగలడు. హల్లెలూయా. చూడండి, అక్కడే ఆ 50వ అధ్యాయము 50 ప్రతిదినం స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ప్రియకుడని లెక్కించలేని వందనాలు. జీవాధిపతికి నీవే శతకోటి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని నడిపించేవాడు నీవే, స్థిరపరచు దైవము నీవే, బలపరచు ఆత్మీయమైన బండ నీకు లెక్కించలేని వందనాలు. ఈ దినము తండ్రి నీ నామం ప్రభావ ప్రతి ఒక్కరిని ఆకర్షించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని ప్రభు బలపరచబోతున్న దాన్ని బట్టి వందనాలు. నీ యొక్క ఆలోచన గొప్పదని, నీ ఉద్దేశంలో గొప్పవని నేను నమ్ముచున్నాను. మా జీవితాల్లో మీరే ఆశ్రయదుర్గము, మా జీవితాల్లో మీరే నెమ్మది, మా జీవితాల్లో మీరే కృప, మా జీవితాల్లో మీరే నిత్యమైన సహాయం. నీ ద్వారానే తప్ప నాయన ఎవరికి ఏ సహాయం మరెవ్వరి ద్వారా జరగదు ప్రభా. యా నీ యందు ప్రభా ఉన్నతమైన ఉద్దేశములు, నీ యందు ఉన్నతమైన ఆలోచనలు, నీ యందు ఉన్నతమైన సంకల్పములున్న క్రియల చేత నేను మేమందరం ప్రభా
నీలో ఫలించడు వారి వలె స్థిరమైన బలమైన ఉద్దేశాలు కొనసాగి చూపించింది. నాయన ప్రతి సాతానుష్వరులు కొట్టివండి, కీడి కొట్టివండి, నాయన చీకటి ప్రభావాలు కొట్టివండి, శోధించిన ఆత్మలు కొట్టివండి. నీ శక్తిని బలం ప్రభావం అనుగ్రహించమని నిండైన దీవులతో ప్రభావం అందరూ బలపరచండి. ప్రభా ఆరాధిస్తుండగా కీర్తిస్తుండగా కనపరిచిన సహాయంగా ఇచ్చింది. యేసు నామములో ఇచ్చున్నాను పనులకు నమ్మకం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని కనపరచడం బయలుదేరేమా. మొదటిగా నుంచి పాట పాడటం, తర్వాత పాటలు పాడటం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెట్టండి పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీలోనే నేను నడవాలని, నీలోనే నేను వెలగాలని, నీలోనే నేను నడవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే. సిగ్గుపడనిచ్చే దేవుడు కాదని నువ్వేం చేయాలంటే తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు. నిన్ను ఓదార్చే నీకు సహాయం చేసేవాడు ప్రభువు యెహోవాయే. నిన్ను సిగ్గుపడనకుండా చేసేవాడు ప్రభువు యెహోవాయే. అయితే నీ ముఖాన్ని చెక్కుముక్కి రాత్రి వల్ల చేసుకోవాలి. అంటే బండగా మారిపోను, బండగా మారిపోవాలి. ఎలా అంటే నా దేవుడు నన్ను ఓదార్చి నాకు సహాయం చేసి నన్ను దీవించి నన్ను బాగు చేసి